హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా పెడతానో చూపిస్తాను. ముందుగా బియ్యపిండి తీసుకొని జల్లించుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో పుట్నాలు, జీలకర్ర, వెల్లుల్లి ముద్దను అలాగే పల్లీలు కూడా తీసుకొని దాని తర్వాత కరివేపాకు, పిరికడు, 5-6 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పిరికెడు నువ్వులు, ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, కారం కూడా. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లో తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేయండి. వేసుకున్న వాటిలో మంచిగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. చపాతీ ముద్దలాగా మంచిగా ముద్ద చేయండి. బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా కలపండి. ఆయిల్ తక్కువగా యూస్ చేయాలంటే నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేయండి. ఇలా చెయ్యితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి దీని మీద పల్చగా ఒత్తుకోండి. కానీ క్రిస్పీగా క్రంచీగా కావాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కానీ ఆయిల్ తక్కువగా తినే వాళ్ళు మాత్రం నాన్ స్టిక్ పిన్గా ట్రై చేసి చూడండి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పల్చగా ఒత్తుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకున్నప్పుడు పగిలితే క్రాక్స్, కొన్ని వాటర్ చేయికి అద్దుకుంటూ పట్లగా ఒత్తుకోండి. ఇందులో మినపప్పు, శనగపప్పు ఇలాంటివి కూడా ఇందులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో నోటికి తగిలితే పల్లీలు మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటాయి. గ్యాప్స్ వస్తే ఇంకా పిండితో మళ్ళీ ప్రెస్ చేయండి. అక్కడక్కడ హోల్స్ లాగా ఘాట్లు పెట్టుకోండి. ఆయిల్ ఆ హోల్స్లో వేస్తే మంచిగా ఈవెన్గా కాలుతుంది. కాలిందా లేదా అనేది మనకి ముందుగానే తెలిసిపోతుంది. సో ఇలా చేతిలో తీసుకొని ఆ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఈవెన్గా కాల్చుకోండి. లెడ్ క్లోజ్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 మినిట్స్కి ఒకసారి లెడ్ ఓపెన్ చేసి కుక్ అయిందా లేదా చూసుకోండి. కొంచెం రెడ్ కలర్లో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ లెడ్ క్లోజ్ చేసి కుక్ చేస్తే ఈ విధంగా ఉందండి. నేను గ్లాస్ లెడ్ యూజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఉండదంటే మీరు కూడా యూజ్ చేయండి. కాలిందా లేదా అనేది మనకు ముందు నుంచే కనిపిస్తుంది. సో ఇలా ఆయిల్ తక్కువగా వేస్తే ఇలా నార్మల్గా కాలుతుంది. కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా రెడ్ కలర్లో వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఆయిల్ తక్కువగా వేస్తే మాత్రం హెల్త్కి మంచిది. సో ఇలా మీరు టేస్టీ తెలంగాణ స్టైల్లో సర్వపిండిని ఈ విధంగా చేసుకొని చూడండి. ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా చేసుకొని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.